అందరికీ. నా పేరు కే జ్యోతి. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు చంపక్ మ్యాగజైన్ పుస్తకంలో నుంచి ఒక కథ చదివాను. ఆ కథ పేరు వర్షంలో సహాయం. నా పాత్ర కోతి, నా పాత్ర షేర్ సింగ్, నా పాత్ర నక్క, నా పాత్ర ఏనుగు, నా పాత్ర జిరాఫ్. అనగనగా చీకు అనే కుందేలు ఉండేవాడు. చీకు పొద్దున లేచేసరికి ఆకాశం మొత్తం నల్లని మేఘాలతో నిండి ఉండడం గమనించాడు. చీకు తొందరగా తయారై పాఠశాలకి వెళ్ళాలి అని చీకు వాళ్ళ తల్లి చెప్పింది. చీకు కూడా తొందరగా తయారై పాఠశాలకు వెళ్ళడానికి బయలుదేరాడు. చీకు ఒక చిన్న గొడుగు తీసుకున్నాడు. ఆ గొడుగును ఒకసారి తుపాకీలా అనుకొని గురిపెట్టేవాడు, ఇంకోసారి కత్తిలా అనుకొని తిప్పేవాడు, ఇంకోసారి తాతగారి కర్ర అనుకొని వంగుతూ నడిచేవాడు. చీకు గాలి వేయడంతో అప్పుడు గొడుగు ఎగిరిపోయింది. చీకు వర్షం నుండి తప్పించుకోవాలని పక్కనే ఉన్న ఇంటి కిందికి పోయి నిల్చున్నాడు. అప్పుడే కోతి పెద్ద గొడుగు తీసుకొని పాఠశాల వైపు వెళ్ళడం చీకు గమనించాడు. చీకు కూడా కోతితో పాటు పాఠశాలకు బయలుదేరాడు. ఇద్దరు పాఠశాలకు చేరుకునేసరికి వర్షం మరింత పెరిగింది. అప్పుడు షేర్ సింగ్ వచ్చారు. షేర్ సింగ్ వర్షం పడడం కారణంగా పాఠశాలకు సెలవు దినంగా ప్రకటించారు. ఈ పిల్లలందరి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పిల్లలకు తీసుకెళ్ళమని హెచ్చరించారు. చీకు తప్ప అందరూ వెళ్ళిపోయారు. ప్రిన్సిపల్ షేర్ సింగ్ ఆఫీస్ పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరుతున్నాడు. అడ్డంలో చీకు ఎదురయ్యాడు. చీకు ఏమైంది, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదు అని అడిగాడు షేర్ సింగ్. చీకు, సార్, మా తల్లిదండ్రులు ఫోన్ ఎత్తలేదు, అందుకు నేను ఇంటికి వెళ్ళలేకపోయాను అని చెప్పాడు చీకు. ఏం పర్వాలేదులే, నా కార్లోకి ఎక్కువ, నేను తీసుకెళ్తా అని చెప్పాడు షేర్ సింగ్. వద్దులే సార్, నేను నడుచుకుంటూ వెళ్తాను అని చెప్పాడు చీకు. నువ్వేం మొహమాటం పడకు, నేను కార్లో మీ ఇంటి దగ్గర దింపేస్తా అని చెప్పాడు షేర్ సింగ్. సరే సార్ అని చీకు చెప్పి కార్లోకి ఎక్కారు. కార్ ఎక్కి కార్ని నడపడం మొదలుపెట్టారు. చీకు, మీ ఇల్లు ఎక్కడ ఉందని షేర్ సింగ్ అడిగారు. అప్పుడు చీకు, మా ఇల్లు ముందల కొత్త లోకంలో ఉందని చెప్పాడు చీకు. అప్పుడు షేర్ సింగ్ హడావిడిగా కారును నడపడం మొదలుపెట్టాడు. ముందల బురదలోకి కారు ఇరుక్కుపోయింది. షేర్ సింగ్ కార్ని బయటికి తీయడానికి చాలా ప్రయత్నించారు, కానీ బురదలో నుండి కారు బయటికి రాలేదు. అప్పుడు షేర్ సింగ్ మరియు చీకు కారు దిగారు. వాళ్ళిద్దరూ కారు దిగి కార్ని బురదలో నుండి తీయడానికి చాలా ప్రయత్నించారు, కానీ బురదలో నుండి కారు బయటికి రాలేదు. ముగ్గురు చూసి వాళ్ళు కష్టాల్లో ఉండడం చూసి షేర్ సింగ్కి సాయం చేయడానికి రెయిన్ కోట్ వేసుకొని వారి వైపు పరిగెత్తారు. షేర్ సింగ్ వాళ్ళు అలా పరిగెత్తుకుంటూ రావడం చూసి అపార్థం చేసుకున్నారు. షేర్ సింగ్ ఏమో చీకుని కిడ్నాప్ చేసుకోవడానికి వచ్చారేమో అని అనుకొని చీకుని ఎత్తి చెట్టు కొమ్మపైకి కూర్చోబెట్టారు. చీకు చెట్టు పైన కూర్చోబెట్టడం చూసి చీకు చాలా వణికిపోయాడు. అప్పుడు జిరాఫీ చీకు వద్దకు వెళ్ళి చీకుని దింపడానికి ప్రయత్నించారు, కానీ షేర్ సింగ్ అప్పుడు వచ్చి జిరాఫీని కాళ్ళతో తన్ని కిందికి పారేశారు. అప్పుడే నక్క వచ్చి తన రెయిన్ కోట్ని తీసి చెప్పాడు, ప్రిన్సిపల్ షేర్ సింగ్, మేము కిడ్నాపర్లం కాదు, మీరు కష్టాల్లో ఉండడం చూసి మీకు సాయం చేయడానికి మేము వచ్చాము అని చెప్పాడు నక్క. అప్పుడు షేర్ సింగ్, ఓ నీవేనా నక్క, నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, మీరు కిడ్నాపర్స్ ఏమో అని అనుకున్నాను అని చెప్పి క్షమాపణ కోరాడు. అప్పుడు చీకుని జిరాఫీ చెట్టు కొమ్మ పైన నుండి కిందికి దింపాడు. వాళ్ళందరూ కార్ని బురదలో నుండి తీయడానికి చాలా ప్రయత్నించారు, కానీ ఏనుగు తొండం నుంచి కార్ని బయటికి తీశాడు. బురదలో నుండి కారు బయటికి వచ్చింది, కానీ షేర్ సింగ్ కార్ని ఇక్కడనే వదిలేయడం ఎందుకైనా మంచిది అని చెప్పాడు. అప్పుడు కార్ని అక్కడే వదిలేసి చీకుని షేర్ సింగ్ భుజం పైన ఎత్తుకొని ఇంటి దగ్గరికి వెళ్తున్నారు. వెళ్తున్న దారిలో వాళ్ళందరూ ఒక సెల్ఫీ తీసుకున్నారు. మరుసటి రోజు షేర్ సింగ్ వార్తాపత్రికను చదివాడు.
వార్తాపత్రికలో షేర్ సింగ్ చీకుని ఎత్తుకొని ఉండడం గమనించాడు. ఆ షేర్ సింగ్ చీకుని ఎత్తుకోవడం చూసి చాలా సంతోషించాడు. ఇంకా చీకుని సాయం చేసిన ప్రిన్సిపల్ అని న్యూస్ పేపర్లో ఉండడం చూసి తన నవ్వుని ఆపుకోలేకపోయాడు.